ప్రపంచంలో ఒకసారి ముందుకు వెళితే వెనక్కి రానిది, డబ్బుతో విలువ కట్టలేనిది ఏదైనా ఉందంటే అది టైం మాత్రమే. అంత విలువైన టైంను తెలుసుకునేందుకు మనం గడియారాలు వాడతాం. ఇప్పుడు మనం వాడే గడియారాల్లో అనేక రకాలున్నాయి. మరి ఆ గడియారాన్ని ఎవరు కనిపెట్టారు? పూర్వం 3500 బీసీ కాలంలో ఈజిప్ట్ వాళ్ళు టైంను తెలుసుకునేందుకు సన్ డైల్ను ఉపయోగించేవారు. ఆ తర్వాత 13వ శతాబ్దంలో గడియారాలు వచ్చాయి. అయితే వాటికి మెయిన్ స్ట్రింగ్ ఉండేది కాదు. న్యూరెంబర్గ్ కు చెందిన జర్మన్ వాచ్ మేకర్ పీటర్ హెన్లీన్ 1479 నుంచి 1542 సంవత్సరాల మధ్య పాకెట్ వాచీలను కనిపెట్టారు. 1656లో డచ్ శాస్త్రవేత్త క్రిస్టియన్ హ్యూజన్స్ లోలకం గడియారాన్ని కనిపెట్టారు. 16వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం మధ్యకాలం వరకు ఆవిష్కర్తలు, ఇంజనీర్లు గడియారాలను డెవలప్ చేస్తూ వచ్చారు. భారత్లోకి గోడ గడియారాలు 19వ శతాబ్దంలో వచ్చాయి. అంతకుముందు 18వ శతాబ్దంలో జైపూర్ పరిసర ప్రాంతాలను పాలించిన రాజు, ఖగోళ శాస్త్రవేత్త మహారాజా సవాయి జైసింగ్ II సమయాన్ని తెలుసుకునేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద రాతి సన్ డైల్ను జైపూర్లోని జంతర్ మంతర్లో నిర్మించారు. మన దేశంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ మెషిన్ టూల్స్ 1963లో జనతా పేరుతో తొలి హ్యాండ్ వాచ్ ను తయారు చేసింది. ఆ వాచ్ ను అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ లాంచ్ చేశారు. ఆ తర్వాత హ్యాండ్ వాచ్ లు, వాల్ క్లాక్స్ లో మోడల్స్, వాటిని తయారు చేసి బ్రాండ్ కంపెనీలు చాలానే వచ్చాయి. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెంటనే వేటి న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.